ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క ప్రజల ముందు ఉంచాల్సిందే అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. జీవోలు దాస్తున్నారంటే ఏదో తప్పు చేస్తున్నారు అని అర్థమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతి జీవో నాటి ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో నాటి సర్కార్ చాలా అక్రమాలకు పాల్పడితే నేడు తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కానీ, ఖర్చు పెట్టే ప్రతి పైసా కానీ, ఇచ్చే ప్రతి జీవో కానీ ప్రజలకు తెలవాల్సిన లెక్కన ఉన్నది. ఇవాళ ఆస్తి డబ్బు పాలకులది కాదు, ముఖ్యమంత్రిదో మంత్రులతో కాదు. ఖర్చు పెట్టే డబ్బు ఇచ్చే జీవోలను కూడా ప్రజలకు సంబంధించినవి కాబట్టి వాళ్ళ పైసలు ఖర్చు పెడుతున్నప్పుడు, వాళ్ళ కోసం జీవో ఇస్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా చేయడం ఇంతకన్నా నీచమేమన్నది. అంటే మీరు దొంగ పని చేస్తున్నారు. అంటే మీకు నీతి లేదు, మీకు జాతి లేదు, మీకు పద్ధతి లేదు. మీరు అనుకున్న కాడనే రోడ్లు ఇస్తారు, మీరు అనుకున్న కాడనే అంగన్వాడీ ఇస్తారు, మీరు అనుకున్న కాడనే డబ్బులు ఖర్చు పెడతారు. మీకు నోరు లేని కాడ, పేదలున్న కాడ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రజలకు మొత్తం నువ్వు చేసే పని కానీ తెలిస్తే అసహించుకుంటారని చెప్పి ఇట్లాంటి పని చేస్తారు తప్ప ఇది మంచిది కాదు. హైకోర్టు ఆదేశాలని గౌరవిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా ఎన్ని జీవోలు తీశారు, ఎన్ని పబ్లిక్ వెబ్సైట్లో పెట్టారో క్లారిటీ ఇవ్వాలి. దొంగలు మొత్తం 10 ఏళ్లుగా జీవోలు దాచిపెట్టిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికే. 10 ఏళ్లుగా జీవోలు దాచిపెట్టారు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పారదర్శకంగా జీవోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి 10 ఏళ్లుగా జీవోలు ప్రభుత్వ వెబ్సైట్లోకి రాలేదు. ఇది వాస్తవం. హైకోర్టు కూడా దీన్ని గమనించాలి. ప్రభుత్వ పరంగా తీసిన ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.